హాయ్! అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు శరత్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణ చేయూత పెన్షన్ల పంపిణీలో కొత్త విధానం. దీని గురించి పూర్తి వివరాల కోసం వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. అలాగైతేనే ఈ వీడియోలో ఉన్న సమాచారం మీకు పూర్తిగా అర్థమవుతుంది. దాంతో పాటు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. లైక్ చేస్తే మీకు ఇలాంటి విలువైన సమాచారం అందించడానికి నాకు మోటివేట్‌గా ఉంటుంది. అలాగే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. తెలంగాణ రాష్ట్రంలో చేయూత పెన్షన్ అనే పథకానికి సంబంధించినటువంటి బయోమెట్రిక్ విధానంలో వేలిముద్రలు పడకపోవడంతో పెన్షన్ తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్న వృద్ధులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఇక ఇక నుండి ఫేస్ రికగ్నిషన్ అంటే ముఖ గుర్తింపు ద్వారా పెన్షన్ చెల్లించడానికి నిర్ణయం తీసుకుంది. ఆగస్టు నెల నుండి ఈ కొత్త విధానం అయితే అమలు చేసేందుకు సిద్ధమైంది ప్రభుత్వం. రాష్ట్ర వ్యాప్తంగా 44 లక్షల మంది వృద్ధులు, ఒంటరి మహిళలు, వితంతువులు, దివ్యాంగులు, బీడీ కార్మికులు, చేనేత కార్మికులు, గీతా కార్మికులు, మలేరియా, హెచ్ఐవి అలాగే డయాలసిస్‌తో బాధపడుతున్న చేయూత పెన్షన్ అందిస్తున్న విషయం తెలిసిందే. వీరిలో 23 లక్షల మందికి బయోమెట్రిక్ ద్వారా పెన్షన్ చెల్లిస్తుండగా, పట్టణాలు, నగరాల్లోని 21 లక్షల మందికి నేరుగా బ్యాంకు ఖాతాల్లోనే జమ చేస్తున్నారు. అయితే బయోమెట్రిక్ యంత్రాల్లో వేలిముద్రలు పడక గ్రామీణ ప్రాంతాల్లో వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యను అధిగమించడానికే కొత్త విధానానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఫేషియల్ రికగ్నిషన్ కోసం టీజీ ఆన్లైన్ సంస్థ సాంకేతిక సహకారంతో సెర్ఫ్ అంటే గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ అనేది ఈ సెర్ఫ్ అధికారం ప్రత్యేక యాప్ను అందుబాటులో తెచ్చింది. దీని ద్వారా వేలిముద్రతో పని లేకుండానే లబ్ధిదారునికి పెన్షన్ చెల్లింపులు చేపట్టనున్నారు. ఈ మేరకు కొత్త విధానంలోకి పెన్షన్ల పంపిణీ చేయనున్న 6,000 మందికి పోస్ట్ మ్యాన్లు, పోస్ట్ మాస్టర్లకు సెర్ఫ్ సంస్థ దాదాపు 13 కోట్లతో ప్రత్యేకంగా ఫోన్లను కొనుగోలు చేసిందని అంచనా వేసింది. ఇందులో భాగంగా లబ్ధిదారుల ఫోటోలు తీసి ఆధార్‌లో ఉన్న ఫోటోలను సరిపోల్చి యాప్‌లో అప్లోడ్ చేస్తారు. అనంతరం వారికి పెన్షన్ డబ్బులను చెల్లిస్తారు. ఎవరికైనా ఫోటోలు తీయలేని పరిస్థితి ఉంటే ప్రస్తుతం అమల్లో ఉన్న బయోమెట్రిక్ విధానం ద్వారానే ఈ పెన్షన్ అనేది అందజేస్తారు. అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హెచ్ఐవి బాధితులకు ఊరటనిచ్చే విషయం చెప్పింది. కొత్తగా 14,084 మంది హెచ్ఐవి బాధితులకు చేయూత పెన్షన్లు మంజూరు చేస్తూ మంత్రి సీతక్క ఫైల్‌పై సంతకం చేశారు. ఈ నెల నుండే వీరికి నెలకు 2,016 చొప్పున పెన్షన్ అందనుంది. 2022 ఆగస్టు తర్వాత నిలిచిపోయిన ఈ పెన్షన్ల మంజూరును బాధితుల విజ్ఞప్తి మేరకు పునరుద్ధరించారు. అలాగే హెచ్ఐవికి అండగా నిలుస్తున్న రేవంత్ రెడ్డి గారి సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. కొత్తగా బాధితులకు పెన్షన్లు మంజూరు చేశారు. మొత్తం 14,084 మంది హెచ్ఐవి బాధితులకు కొత్తగా చేయూత పెన్షన్లు మంజూరు చేస్తూ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క ఫైల్‌పై సంతకం చేశారు. ఈ నెల అంటే జూలై నెల నుండే ఈ లబ్ధిదారులకు పెన్షన్లు అందుకోనున్నారు. ఈ నిర్ణయం వారి వైద్య ఖర్చుల భారాన్ని తగ్గించింది. అలాగే జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తుందని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 34,421 మంది హెచ్ఐవి బాధితులకు నెలకు 2,016 చొప్పున పెన్షన్ అందిస్తున్నారు. ఇందుకోసం ప్రభుత్వం నెలకు 6,93,00,000 రూపాయలైతే ఖర్చు చేస్తుంది. ఆగస్టు 2022 తర్వాత ఈ కేటగిరీలోకి కొత్తగా దరఖాస్తులను ఆమోదించలేదు. దీంతో బాధితులు ఇటీవల మంత్రి సీతక్కను కలిసి తమకు పెన్షన్ మంజూరు చేయాలి అని అభ్యర్థించారు. వారి విజ్ఞప్తికి సంబంధించిన మంత్రి తెలంగాణ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మండలి శాఖ ధృవీకరణ ఆధారంగా కొత్తగా 14,084 మందికి పెన్షన్లు ఇచ్చేందుకు ఆమోదం తెలిపారు. వీరికి ఈ నెల నుండే 2,016 రూపాయల చొప్పున ప్రతి ఒక్క అర్హులైన లబ్ధిదారులకు జమ చేయనున్నారు. అలాగే ఈ వీడియోలో కొంచెమైనా సమాచారం తెలుసుకున్నట్టు అనిపిస్తే వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. అలాగే ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి.